ఆ రాజరికాల కాన్సెప్ట్ పోయింది. అట్లాంటి పబ్లిక్ మెంటాలిటీకి అనుగుణంగా ఏం కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.5-3 లక్షల మంది ఉన్నారు. ఈ 3 లక్షల మంది జనాభా ఆలోచన ఏంటి? వాళ్ళకి ప్రభుత్వం రీచ్ కావాలి, అంతే కదా? ప్రభుత్వ పథకాలు వాళ్ళకి రీచ్ కావాలి, వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి. అన్ని ఒక్క రోజులో అవ్వవు కదా. ఫస్ట్ ప్రభుత్వ పథకాలు రీచింగ్ అన్నటువంటి ఇది జరిగిందా లేదా? ప్రభుత్వం దానికి ఈ ఎమ్మెల్యేతో పెట్టుకుని ఉంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, 2.5-3 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గంలో 1,00,25,000 మంది అర్హత మాకుంది అని భావిస్తారు కదా. అంటే 2 లక్షల మంది భావిస్తారు. 1,50,000 మందికి అర్హత ఉండొచ్చును కూడా. వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, ఏదో కార్పొరేట్ దగ్గరికి వెళ్ళి ఆ కార్పొరేట్ ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఈ పని అంతా? ఒక 3 నెలలైనా చాలదు, 4 నెలలైనా చాలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వారానికి 2 రోజులు అంటే జనం ఎట్టొస్తున్నారు? బేగంపేట దగ్గర నుంచి పంజాగుట్ట దాకా క్యూ లైన్ ఉంటుంది ఇవాళ ఒక్క రోజుకి. అంటే అదేంటి సమస్య? సమస్యల పరిష్కారం. ఏ ఫండింగ్ ఇవ్వటం కాదు, ఏ సంక్షేమ పథకం ఇవ్వడం కాదు. అంటే అన్ని సమస్యలు ఉన్నాయి. అది అంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య ఉంటది.